అందరికీ నమస్కారం. మన ఫ్యామిలీ కోసం మనందరికీ ఎన్నో కలలుంటాయి కదా. వాళ్ల భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని రాత్రింబవళ్లో కష్టపడుతూనే ఉంటాం. అయితే మనం లేనప్పుడు కూడా ఆ కలలు, ఆ భవిష్యత్తు అంతే భద్రంగా ఉంటాయా? ఈ రోజు మనం ముఖ్యంగా ఒక మధ్యతరగతి కుటుంబానికి అత్యంత అవసరమైన ఒక ఆర్థిక రక్షణ కవచం గురించి మాట్లాడుకుందాం. మన పిల్లలకు మంచి చదువు చెప్పించాలి, సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలి, అప్పులు లేకుండా చూసుకోవాలి. ఇలాంటివి మన కలలు. వీటికోసమే కదా మన తాపత్రయమంతా. కాని ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం. అనుకోనిదేదైనా జరిగితే, మనం లేకపోతే ఈ కలలన్నీ ఏమైపోతాయి? ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఈ ఒక్క ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి. ఈ విషయాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే రఘు అనే ఒక సాధారణ వ్యక్తి కథను చూద్దాం. ఈ కథ మనలో చాలామందికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. చెప్పాలంటే ఇది మనందరికీ ఒక హెచ్చరిక లాంటిది. ఇదిగో ఈయనే రఘు. మనలో చాలామందిలాగే ఒక మధ్యతరగతి ఉద్యోగి. నెల జీతం ఓ 35,000. ఆ జీతంతోనే ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంట్లో పెద్దవాళ్ల మందుల ఖర్చులు, ఇలా బోలెడు బాధ్యతలు. నెల మొదట్లో జీతమొస్తుంది, నెల తిరిగేసరికి ఖర్చయిపోతుంది. ఇది మనందరి కథే కదా. ఎవరైనా ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ గురించి చెప్తే రఘు ఎప్పుడూ ఇలానే అనేవాడు. అబ్బా, ముందు ఈ నెల ఇంటి రెంటు కట్టాలి, పిల్లల ఫీజు కట్టాలి, ఈ ఇన్సూరెన్స్లన్నీ తర్వాత చూసుకోవచ్చులే అని వాయిదా వేసేవాడు. ఇది మనలో చాలామంది చేసే చిన్న పొరపాటే. కాని కాలం ఎప్పుడూ మనమనుకున్నట్టు ఉండదు కదా. ఒక ఊహించని ప్రమాదంలో రఘు కుటుంబానికి దూరమయ్యాడు. ఒక్కసారిగా ఆ ఇంటికొచ్చే ఆదాయం ఆగిపోయింది. కాని బాధితులు మాత్రం ఆగలేదు. ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, నెలవారీ ఖర్చులు అన్నీ అప్పుడే ఉన్నాయి. ఆ కుటుంబం భవిష్యత్తు మొత్తం ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారిపోయింది. రఘు కుటుంబానికి జరిగిన నష్టం మరే కుటుంబానికి జరగకూడదు. మరి దీనికి అసలు పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. దాని పేరే టర్మ్ ఇన్సూరెన్స్. ఆపద సమయంలో ఆదుకునే ఈ ఆపద్బాంధవుడి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. చాలామంది ఇన్సూరెన్స్ అంటే డబ్బులు దాచుకోవడం, రిటర్న్స్ వస్తాయని అనుకుంటారు. కాని టర్మ్ ఇన్సూరెన్స్ అలాంటిది కాదు. ఇది పెట్టుబడి అస్సలుగాదు. ఇది స్వచ్ఛమైన రక్షణ. పాలసీ తీసుకున్న వ్యక్తికి అనుకోనిది ఏదైనా జరిగితే వాళ్ల కుటుంబానికి ఒక పెద్ద మొత్తంలో ఆర్థిక భరోసా అందుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, మన ఫ్యామిలీకి మనమిచ్చే అతిపెద్ద భద్రత. ఉదాహరణకి, ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారనుకుందాం. పాలసీదారుడికి ఏదైనా అనుకోనిది జరిగితే నామినీగా ఉన్న వాళ్ల కుటుంబానికి ఈ ₹1,00,00,000 అందుతాయి. ఒక్కసారి ఆలోచించండి, ఈ డబ్బు వాళ్ల భవిష్యత్తుకు ఎంత పెద్ద అండగా నిలుస్తుందో. సరే, ఇంత పెద్ద మొత్తం ఎందుకు అవసరం అంటారా? మొదటిది, ఆగిపోయిన జీతం స్థానంలో ఇది ఒక ఆదాయాన్ని అందిస్తుంది వాళ్ల రోజువారీ అవసరాలకు. ఇక రెండోది, ఇంటి లోన్, పర్సనల్ లోన్ లాంటి పెద్ద అప్పులేమైనా ఉంటే వాటిని ఒక్కసారే తీర్చేయచ్చు. మూడోది, పిల్లల చదువులెక్కడ ఆగకుండా చూసుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా, ఒకవేళ నేను లేకపోయినా నా కుటుంబం రోడ్డున పడదు, వాళ్ళు సురక్షితంగా ఉంటారు అనే ఒక వెలకట్టలేని మనశ్శాంతినిస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమైనదని తెలిసినా కూడా చాలామంది కొన్ని అపోహల వల్ల వెనకడుగు వేస్తారు. మరి ఆ అపోహలేంటి? అసలు నిజాలేంటి? పదండి, ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మనందరి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఏంటి, ₹1,00,00,000 కవరేజ్ అంటే ప్రీమియం కూడా వేలకు వేలుంటుంది కదా, అంత కట్టడం మా వల్ల కాదులే అని చాలామంది అనుకుంటారు. కానీ అసలు నిజం తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. నిజం చెప్పాలంటే ₹1,00,00,000 కవరేజ్ కోసం మనం కట్టాల్సిన ప్రీమియం చాలా అంటే చాలా తక్కువ. సుమారు 25-30 ఏళ్ల వయసులో ఉన్నవాళ్లకు నెలకు మహా అయితే ఒక $700 నుంచి ₹1,000 పడుతుంది అంతే. ఒక్కసారి ఆలోచించండి, మనం నెలకు ఒక పిజ్జా మీదో లేదా ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్ మీదో పెట్టే ఖర్చుతో మన మొత్తం కుటుంబ భవిష్యత్తును కాపాడుకోవచ్చు. ఇంతకన్నా బెటర్ డీల్ ఉంటుందా చెప్పండి? చాలామంది యువకులు అనుకునే మాట ఇది. ఇప్పుడే కదా జాబ్లో చేరాను, నాకేంటి, ఇంకొంచెం వయసొచ్చాక చూద్దాంలే అని లైట్ తీసుకుంటారు. కాని వాస్తవం ఏంటంటే, ఎంత తక్కువ వయసులో టర్మ్ పాలసీ తీసుకుంటే ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది. అంతేకాదు, ఆ తక్కువ ప్రీమియమే పాలసీ మొత్తం కంటిన్యూ అవుతుంది. వయస్సు పెరిగే కొద్దీ ప్రీమియం కూడా పెరుగుతూ పోతుంది. ఇది మరో పెద్ద అపోహ. చాలామంది, మా కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చారుగదా, అది చాలు, మళ్ళీ నేను సపరేట్గా తీసుకోవాలా అని అనుకుంటూ ఉంటారు. కాని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆఫీస్ ఇచ్చే ఇన్సూరెన్స్ మనం ఆ ఉద్యోగంలో ఉన్నంతవరకే వర్తిస్తుంది.
రేపు మనం ఆ జాబ్ మారినా లేదా మానేసినా ఆ కవరేజ్ అక్కడితో ఆగిపోతుంది. అప్పుడు మన ఫ్యామిలీకి ఏ రక్షణ ఉండదు. ఇంకొంతమంది ఏమంటారంటే, నా దగ్గర కొంత సేవింగ్స్ ఉన్నాయి, బ్యాంకులో డబ్బులున్నాయి, ఏమైనా అనుకోనిది జరిగినా ఆ డబ్బులు నా కుటుంబానికి సరిపోతాయి అని చాలా ధీమాగా ఉంటారు. కాని మనం దాచుకున్న డబ్బులు కొన్ని నెలలు లేక మహా అయితే 1-2 సంవత్సరాలు సరిపోవచ్చు. కాని టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చే ఆ పెద్ద మొత్తం మన కుటుంబానికి రాబోయే 10-15 ఏళ్లపాటు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. సో మన సేవింగ్స్కి టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చే భరోసాకి చాలా తేడా ఉంది. సరే, అంతా బాగుంది. అసలు మనకి ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ అవసరం? దీన్ని లెక్కించడానికి ఒక సింపుల్ రూల్ ఉంది. మన వార్షిక ఆదాయం ఎంతో చూసుకోవాలి, దాన్ని 10 నుంచి 15 రెట్లతో గుణించాలి. ఉదాహరణకు మన ఏడాది సంపాదన 5 లక్షలు అనుకుంటే మనకు కనీసం 50 లక్షల నుంచి 75 లక్షల వరకు కవరేజ్ అవసరం అన్నమాట. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత, దాని గురించిన అపోహలు, నిజాలు ఇవన్నీ చూసాం. వీటన్నింటినీ పక్కన పెడితే ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇది కేవలం ఒక పాలసీ కాదు, మన కుటుంబం పట్ల మనకున్న బాధ్యత. మరి ఈ రక్షణ ఎవరికి ఎక్కువ అవసరం? కుటుంబ బాధ్యతలున్న ప్రతి ఒక్కరికి ఇదవసరం. ముఖ్యంగా ఇంట్లో సంపాదించేది ఒక్కరే అయితే, పిల్లలున్న తల్లిదండ్రులకు, హోంలోన్ లాంటి పెద్ద అప్పులున్నవాళ్లకు, అంటే ప్రతి మధ్యతరగతి ఉద్యోగికి ఇది తప్పనిసరి. ఒక్కటి గుర్తుంచుకోండి, మన పిల్లలు, మన జీవిత భాగస్వామి, మన తల్లిదండ్రులు వీళ్లంతా మనపై ఆధారపడి ఉంటారు. మనం లేని లోటు వాళ్ల జీవితాన్ని ఒక పోరాటంగా మార్చుకూడదు. టర్మ్ ఇన్సూరెన్స్ని ఒక ఖర్చుగానూ విలాసంగానూ చూడద్దు. ఇది మన కుటుంబ భవిష్యత్తు పట్ల మనకున్న ప్రేమ, మన బాధ్యత. తర్వాత చూద్దాంలే అని వాయిదా వేయకండి. ఈరోజు మనం తీసుకునే ఈ చిన్న నిర్ణయమే మన కుటుంబానికి రేపటి అతిపెద్ద రక్షణ.